వైపు చూస్తే, ఆ జీవ నదిలో మనం మునిగితే, ఆ జీవ నదిని మనం తాగితే దప్పిక కలగదు, ఆకలి కలగదు, ఏ కొరత మనకు కలగదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. ఇక్కడ మనం ఈ చక్కని వాతావరణాన్ని, ఈ యొక్క చక్కని వాటర్ ఫాల్స్ని చూసేటప్పుడు మనకు గుర్తుకు వచ్చే ఒక వాక్యం కీర్తన గ్రంథము 42 మొదటి వచనాల్లో మనం చూస్తూ ఉంటే, దుప్పి నీటి వాగుల కొరకు వాంఛించినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది. నీటి వాగుల కొరకంట దుప్పి అది ఏం చేస్తుందంటే ఆశ కలిగి అది ఏం చేస్తుంది, ఆ యొక్క నీటి వాగులలో దాచుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దాహము గల వారిపై జీవ జలములను కుమ్మరిస్తానని ప్రభు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ నీటి వాగు ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా దుప్పి తనకున్న ఆకలిని, తనకున్న దాహమును తీర్చుకోవడానికి ఈ జీవ జలముల బుగ్గ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ బిడ్డ, ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులారా గమనించండి, జీవ జల ఊట అయిన ఈ జీవ నది అయిన యేసయ్య దగ్గరికి మనం వెళితే శత్రువులు కూడా మనల్ని ఏమీ చేయలేరు, శత్రువులు కూడా మన దగ్గరికి రాలేరు. ఈ జీవజల నదిలో మనము మునిగి మనం మరుగై ఉన్నప్పుడు జీవజల నది అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కప్పుకొని, మనల్ని దాచుకొని ఆయన కౌగిటిలో మనల్ని దాచుకుంటారు. కాబట్టి యేసు వైపు చూడడం మర్చిపోకండి. నీకు ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, నాకొకరున్నాడు, నాకు ఒక ఆశ్రయం ఉన్నది, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్న సమస్యను తీర్చగలడు అనే యొక్క ధైర్యము కలిగి, ఆ యొక్క ఉత్సాహము కలిగి, ఆ నీటి ఊట అయిన జీవజల నది అయిన ఆ యొక్క నీటి వాగుల యొక్క దానికి సాదృశ్యముగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి. యేసయ్య దగ్గరికి వస్తే నీకున్న ప్రతి సమస్య పోతుందండి. ప్రయాసపడి భారం మోయించిన సమస్య జిల్లారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన దేవుడు మీకు నాకు గొప్ప విశ్రాంతిని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దేవుని కలగచేయగలడు. కాబట్టి ఆ దేవాది దేవుని ఆశ్రయించుదాం. ఆ దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు అందరూ ఏకీభవించి మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ దినాలను మరి కొనియాడుతున్న బిడ్డల కొరకు, జన్మదిన దినాలని కొనియాడుతున్న బిడ్డల కొరకు, అదేవిధంగా మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, శివాధిపతి, ఈ వాగ్దాన ప్రకారముగా బిడ్డలను మీరు దీవించండి. జీవజల నది అయిన మీ ఓరణ, మీ చెంతన ఆశ్రయం ఉన్నది, మీ దగ్గర తండ్రి నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది. మీరు సహాయము చేయుదురుగాక. అదేవిధంగా నా తండ్రి మీకే మహిమ కలుగునుగాక. ఈరోజు వివాహాలు జరిపించుకున్న బిడ్డలను ఆస్వాదించండి. వివాహ దినములను జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించండి. ఈరోజు జన్మదినాలను జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించండి. అదేవిధంగా ఇంటికి వెళ్ళేవారిని, వ్యాపారాలు చేసేవారిని మీరు దీవించి ఆస్వాదించండి. గొప్ప కార్యములు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మా దేశంలో రాజకీయం ఆశ్చర్యకరంగా ఉండునుగాక, సమాధానకరమైన పరిపాలన ఉండునుగాక, నాయకులను మీరు దీవించుదురుగాక. ప్రభావిత తండ్రి స్తోత్రాలు. మా భారతదేశము యేసుకు సొంతమవునుగాక. మా భారతదేశంలో గొప్ప ఉజ్జీవము, గొప్ప రివైవల్ కలుగునుగాక. నూతన ప్రాంతాలు, సంఘాలు ప్రారంభించబడునుగాక. నూతన సేవకులు లేపబడునుగాక. మా దేశంలో గొప్ప ఉజ్జీవము రగులునుగాక. ప్రభు అంత్య దినాలలో మా దేశంలో ఉజ్జీవము రగులాగున సహాయము చేయండి. మీకే మహిమ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.